ఇంకెవరినైనా నేను మిస్ అయ్యానా? శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ నేత, రైట్. అందరూ జాయిన్ అయ్యారు కాబట్టి అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్. ముందు స్టూడియోలో ఉన్నటువంటి గెస్ట్తో మనం స్టార్ట్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, 1,32,000 కోట్ల పెట్టుబడులన్నీ ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. దీంట్లో వాస్తవం ఎంత? నిజంగా 1,32,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని మీరు అనుకుంటున్నారా? దీనివల్ల నిజంగా వీళ్ళు అంటున్నట్టుగా 46,000 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అనేటువంటి మాట తెలంగాణలో కొత్తగా ఏర్పడబోతున్నాయి అనేటువంటి మాట తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికి చెప్తా ఉంది. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ముందుగా మీకు అలాగే ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే, మేము దావోస్ పర్యటనలో 132,000 కోట్లు పెట్టుబడులు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు, తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. దాన్ని నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 132,000 కోట్లు మాటల్లో చెప్తున్నారా, లేకపోతే అగ్రిమెంట్ ద్వారా కనిపిస్తుందా? మీరు ఎక్కడ కనిపిస్తుందో నాకు తెలియట్లే, కానీ పేపర్లో మాత్రం ఇవ్వడం మాత్రం డెఫినెట్గా వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. ఇదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఆ టైంలో బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ గారు ఇట్లాగే చెప్పుకుంటూ పోయిండు. ఏమన్నాడు? ప్రతి సంవత్సరం పోయినప్పుడల్లా ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు ఇద్దేస్తున్నాం, అద్దేస్తున్నాం అని చెప్పి రకరకాల మాటలు చెప్పాడు. కానీ అది సాధ్యం అయిందా? మరి ఎన్ని కంపెనీస్ వచ్చినాయి? ఎంతమంది తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు వచ్చినాయి? ఎప్పుడు కూడా మరి శ్వేతపత్రం కానీ ఒక వైట్ పేపర్ మీద ఎప్పుడు రిలీజ్ చేయలే. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ బిడ్డల కోసం మేము తెస్తున్నాం అని చెప్పారు, కానీ వాళ్ళు బాగుపడ్డారు, కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు బాగుపడలేదు. సో దానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిన తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏ విధంగా ముందుకు పోతున్నది ఇప్పుడు ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన దగ్గర హామీలు ఆయన పక్కన పెడితే ఇప్పుడు దావోస్ పర్యటనలో రకరకాల హామీలు, రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. 132,000 కోట్లు అంటే దగ్గర మరి ఎంతమందికి ఉద్యోగాలు రావాలి, ఎన్ని పెట్టుబడులు రావాలి, మరి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎంతమందికి వచ్చే అవకాశాలు ఉంటాయి? మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. రేపు రేవంత్ రెడ్డి గారు మరి ఇదే అగ్రిమెంట్లు ఏవైతే చేసుకున్నారో ఆ అగ్రిమెంట్లన్నీ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత అవన్నీ చూపించాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ఇవన్నీ మాటలు కాదు అంటే అవన్నీ కూడా చేతుల్లో చూపించాల్సిన బాధ్యత మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఇవి లేకపోతే కల్లిబోలు కబుర్లు చెప్పి టైంపాస్ చేసే రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, మభ్యపెట్టడం, ఇవన్నీ చేస్తే రేపొద్దున, ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ అంశం 6 గ్యారెంటీలు ఇదే విధంగా చెప్పారు. 6 గ్యారెంటీల్లో ఏ అంశం కూడా ఒక 5 తప్ప మిగతా ఎన్ని కూడా పక్కన పడేసి రైతు రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. దాన్ని కూడా సగమే చేసారు, సగం ప్రతిదాన్ని కూడా తూతూ మంత్రంగా మొదలు పెడుతున్నారు, చేస్తున్నారు. లేకపోతే పెద్దగా తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమి కాంగ్రెస్ పార్టీ వల్ల. 400 రోజులు అయింది, 100 రోజులు అని చెప్పారు, 400 రోజులు అయింది. ఇదే విధంగా ఈ పెట్టుబడులు కూడా నిజంగానే వాస్తవమా కాదా అనేది రేపొద్దున తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాక చెప్పాలి. నేను ఏమంటున్నా అంటే మెగా ఇంజనీరింగ్ అనేది ఇక్కడిదే. యాక్చువల్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది సంస్థ. మరి ఇక్కడ పెట్టుబడులు, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకోకుండా దావోస్కి వెళ్ళేసి అక్కడ ఒప్పందం కూర్చుకున్నారు. అది ఎవరికి బెనిఫిటో ఎవరికి కాదో నాకైతే తెలియదు, కానీ తెలంగాణ ప్రజలకు నిజంగానే బెనిఫిట్గా ఉంటే డెఫినెట్గా హర్షిస్తారు. దీని మీద సమాధానం మనం మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత దిలీప్ కుమార్ గారు కూడా మనతో పట్టినారు కాబట్టి దిలీప్ గారు మాటలు విందాం. దిలీప్ గారు,